అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతము. ఈరోజు కథ చందమామ కథలలోని మంచి కుటుంబం గురించిన కథ. ఒకానొకప్పుడు విశ్రాంతిపురం అనే గ్రామంలో సోమన్న అనే రైతు ఉండేవాడు. అతనికి భూషణమని కొడుకు ఉండేవాడు. ఇద్దరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకునేవాళ్ళు. గ్రామంలో సోమన్న కంటే ఆస్తిపరులైన రైతులు చాలామంది ఉన్నారు. అయినా కూడా సోమన్న మంచితనం, పరోపకార బుద్ధి వలన అందరూ అతనిని గౌరవించేవాళ్ళు, సలహాల కోసం వస్తుండేవాళ్ళు. ఒకసారి సోమన్న పని మీద పట్నం వెళ్ళాడు. పట్టణానికి ఆయన గ్రామానికి మధ్య నది ఉంది. పట్నం వెళ్ళాలంటే పడవ మీద ఆ నదిని దాటి వెళ్ళాలి. ఎప్పుడైనా వరద వచ్చినప్పుడు ఆ పడవ నదికి ఏదో ఒక ఒడ్డున మాత్రమే ఉండిపోయేది. సోమన్న వెళ్ళిన పని ముగించుకొని తిరిగి తన గ్రామానికి ప్రయాణం అయ్యేంతలో నదికి హఠాత్తుగా వరద వచ్చింది. ఆ వరద వారం రోజులు 10 రోజులు అయినా తగ్గదని తెలుసుకున్న సోమయ్య ఏ విధంగా అయినా ఊరికి వెళ్ళాలి అని ఎద్దుబండి మీద వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ బండిని గవరయ్య అనే వ్యక్తి నడుపుతూ ఉంటాడు. గవరయ్య దగ్గరికి వచ్చి, నేను ఊరికి వెళ్ళాలి ఈ బండిలో అని అంటాడు. గవరయ్య సరేనని బండి సిద్ధం చేసేంతలో అక్కడికి ఒక 50 ఏళ్ల వ్యక్తి వచ్చి, ఏం గవరయ్య, నువ్విక్కడున్నావా? అమ్మాయి పెళ్లి సంబంధం కోసం విశ్రాంతిపురం వెళ్ళాలి, ఈరోజు చాలా మంచిదని పురోహితుడు చెప్పాడు అంటాడు. వరదల వల్ల బేరాలు లేని సమయంలో ఇద్దరూ ఒకే ఊరికి వెళ్ళాలి అని అడగడంతో గవరయ్య సంతోషపడ్డాడు. అప్పుడు గవరయ్య కనకయ్యతో సోమన్నను చూపిస్తూ, వీరు కూడా విశ్రాంతిపురమే వెళ్ళాలి అనుకుంటున్నారు, వీరితో పాటు మనం వెళితే మీకు ఆ సంబంధం విషయం తెలుసుకోవడం కూడా సులభమవుతుంది అని గవరయ్య చెప్తాడు. ఎద్దుబండి బయలుదేరింది. మాటల సందర్భంలో సోమన్న కనకయ్యను గురించిన వివరాలు తెలుసుకున్నాడు. కనకయ్య పట్నంలో పెద్ద వ్యాపారి. ఆయనకు ఒకతే అమ్మాయి. ఆ అమ్మాయిని విశ్రాంతిపురంలోని వ్యవసాయదారుడైన రాజన్న కొడుక్కి ఇవ్వాలని బయలుదేరాడు. ఆయన రాజన్న గురించిన వివరాలు అడిగితే సోమన్న, కనకయ్య గారు, ఎలాగో అక్కడికి వెళుతున్నారు కదా, ఈ విషయాలన్నీ అక్కడే మాట్లాడుకుందాము, పెళ్లి విషయాలలో వాళ్ళు వీళ్ళు చెప్పిన దానికన్నా స్వయంగా తెలుసుకోవడమే మంచిదని జవాబిచ్చాడు. ఏ విషయమైనా కూడా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నా కొడుకు పెళ్లికి ఎదిగి ఉన్నాడు. ఏ కారణాల వల్లనైనా మీ కూతుర్ని రాజన్న కొడుక్కి ఇవ్వకపోతే నేనే ఈ పెళ్లి సంబంధం చెడగొట్టానని ఆయన అనుకోవచ్చు అని నిజాయితీగా చెప్పాడు. సోమన్న మాటలు విని కనకయ్య అతడి నిజాయితీకి, దాపరికం లేని మాటా తీరు గురించి ఆలోచిస్తూ ఉండగా బండి ఊరి పొలిమేరలోకి చేరుకుంది. ఆ సమయంలో ఒకడు ఒక ముసలి ఎద్దును అక్కడ ఉన్న కొండ ప్రాంతం కేసి తోలుకుపోతూ ఉన్నాడు. సోమన్న బండిని ఆపించి, వాడు రాజన్న పాలేరని గుర్తించి, ఇది రాజన్న ఎద్దు కదా, ఆ కొండలు గుట్టలకేసి ఎందుకు తీసుకుపోతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ పాలేరు, అయ్యా, ఈ ఎద్దు బాగా ముసలిదైపోయింది, పొలం పనులకు బొత్తిగా పనికి రావడం లేదు, కొండ ప్రాంతానికి తరిమేయి అని మా యజమాని చెప్పాడు అని చెబుతాడు. పాలేరు జవాబుకి సోమన్న నొచ్చుకొని, అరే, ఎద్దుని కొండ ప్రాంతంలో వదిలేస్తే ఏ పులియో చిరుతపులో తినివేస్తుంది, ఎందుకు మా పశువుల కొట్టంలో కట్టేయి, మిగతా వాటితో పాటు దానికి కూడా మేత వేస్తాను, ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు అని సోమన్న జవాబిస్తాడు. సోమన్న చెప్పిన విధంగా పాలేరు ఆ ఎద్దును తీసుకువచ్చి సోమన్న పశువుల పాకలో కట్టేస్తాడు. సోమన్న ఇంటికి వచ్చి బండి దిగుతుండగానే అప్పటి వరకు ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉన్న ఒక ముసలాయన లేచి ముందుకు వస్తూ, వరే సోమన్న, నా కొడుకులు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసు కదా, నిన్న వాళ్ళిద్దరూ ఏకమై నన్ను ఇంట్లోంచి గెంటి వేశారు, నేను నీ ఇంటికి వచ్చాను, నువ్వు పొమ్మనవనే ధైర్యం నాకుంది అని చెప్తాడు. సోమన్న ఆ ముసలాయన చేతులు రెండూ పట్టుకొని, అదేంటి బాబాయ్, మా నాన్న ఒకటి నువ్వొకటినా, నా ఇంట్లో ఉండు, మా నాన్నే బతికి వచ్చాడు అనుకుంటాను అని అన్నాడు. తర్వాత సోమన్న బండిలో కూర్చుని ఉన్న కనకయ్యతో, అయ్యా, కాస్త మంచి తీర్థం పుచ్చుకొని శ్రమ తీర్చుకున్నాక రాజన్న గారింటికి వెళుదురు గాని అన్నాడు ఎంతో మర్యాదగా. కనకయ్య బండి దిగాడు. ఇంతలో పొలం నుంచి వచ్చిన సోమన్న కొడుకు తండ్రిని చూసి సంతోషంగా, నదికి వరద రావడంతో పనులు నిలిచిపోయాయి, పట్నంలో ఎంతగా ఇబ్బంది పడుతున్నావో అని భయపడ్డాను, సరే ఇంతకీ చిన్నతాత ఏమంటాడు, నువ్వు వచ్చేదాకా ఇంట్లోకి రానని అరుగు మీద కూర్చున్నాడు,
తమ్ముళ్ళు సుందరం, భగవంతం కన్నతండ్రి అన్న కనికరం కూడా లేకుండా చిన్నతాతయ్యని ఇంట్లోంచి తరివేయడం చూస్తుంటే వాళ్ళు మనుషుల పిశాచాలా అన్న అనుమానం కలుగుతున్నది అంటాడు. అంతా జాగ్రత్తగా గమనిస్తున్న కనకయ్య సోమన్న ఇచ్చిన మంచినీళ్లు తాగి అరుగు మీద కొంతసేపు కూర్చొని సేద తీరి గవరయ్యతో, గవరయ్య, ఆ రాజన్న గారిది ఇల్లు కాదని పెద్ద మేడ అని పట్నంలో చెప్పగా విన్నాను. నేనక్కడికి వెళ్ళదలుచుకోలేదు. వెంటనే పట్నం తీసుకుపో అంటూ దూరంగా వీధిలోకి నడిచాడు. గవరయ్య పరుగు పరుగున ఆయన్ని సమీపించి, అదేంటి బాబు అలా వెళుతున్నారు? పెళ్ళికొడుకును చూడరా అని అడిగాడు ఆశ్చర్యంగా. పెళ్ళికొడుకును చూడడం అయిపోయిందిలే అంటూ కనకయ్య బండి ఎక్కి పట్నం దారిలో గవరయ్యతో, మనసులో దయాజాలి అనేది ఏమాత్రం లేని మనుషుల మధ్య మా అమ్మాయి ఎలా బతకగలదు? ముసలితనం వచ్చాక ఎద్దులను కానీ మనుషులను కానీ విడిపించుకుంటున్న కొంతమంది వ్యక్తుల కన్నా సోమన్న చాలా మంచివాడుగా అనుకున్నాడు. ఆస్తిపాస్తుల్లో తనతో సరితూగలేకపోయినా సోమన్న గారి కుటుంబం యావత్తు దయాజాలి కనికరం ఉన్నవాళ్ళు, మా అమ్మాయి అలాంటి వాళ్ళ మధ్య సుఖపడగలదు అనుకున్నాడు. అనుకొని సోమన్నకి పెళ్లి కొడుకుగా భూషణముని ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. కాబట్టి మనుషులపైన దయ, అదేవిధంగా జంతువులపైన ఉండే భూతదయతో ఉన్న సోమన్న కుటుంబం సమాజానికి ఆదర్శవంతంగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.